నమస్తే అండి. నేను డాక్టర్ ప్రత్యూష మద్దాలి, ఈఎన్టీ సర్జన్ అండ్ ఎలర్జీ స్పెషలిస్ట్, తులసి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, గుంటూరు. సో ఎలర్జీస్ నుండి హీరింగ్ అనేది ఎఫెక్ట్ అవుతుందా అని ఇవాళ నన్ను ఒక పేషెంట్ అడిగారు. అవునండి, నిజమే. సో ఎలర్జీ సాధారణంగా మనం చూస్తూ ఉంటాం కదా, డస్ట్ ఎలర్జీ ఉందండి నాకు అని చెప్తూ ఉంటారు. సో ఈ ఎలర్జీ వల్ల ఏమవుతుందంటే రిపీటెడ్ గా నోస్ లోపల ఇన్ఫ్లమేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. మనకి నోస్ కి ఇయర్ కి మధ్యలో ఒక ట్యూబ్ ఉంటుంది. ఈ ట్యూబ్ ఎప్పుడూ కూడా పేటెంట్ గా ఉండాలి. ఎప్పుడైతే ఎలర్జీస్ ఉన్న వాళ్ళు తరచూ ఇన్ఫ్లమేషన్స్ జరుగుతా ఉంటుందో ఈ ట్యూబ్ అనేది సరిగా ఫంక్షన్ చేయదు. దాని మూలాన చెవి లోపల కర్ణబేరి వెనకాల నీరు పేరుకుపోవడం, అక్కడ నుంచి సౌండ్ కండక్షన్ కి డిస్టర్బెన్సెస్ రావడం, ఒక్కొక్కసారి ఇన్ఫెక్షన్స్ వచ్చి అవి మనకి ఇన్నర్ ఇయర్ అంటాం వాటికి స్ప్రెడ్ అవ్వడం, నరం వీక్నెస్ రావడం, ఇలాగా హీరింగ్ ప్రాబ్లమ్స్ అనేవి రావడానికి అవకాశం ఉంటుంది. అలానే ఎలర్జీస్ ఉన్న వాళ్ళు ఎడినాయిడ్ సమస్య అనేది కూడా ఎక్కువగా చూస్తాం. ఎడినాయిడ్ సమస్య ఎప్పుడైతే ఎక్కువగా ఉంటుందో దాని ద్వారా మళ్ళీ ట్యూబ్ మీద ఎఫెక్ట్ పడి హీరింగ్ అనేది ఎఫెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో మీకు కనుక ఎలర్జీస్ ఉన్నట్లయితే కనుక మీ దగ్గరలో ఉన్న ఎలర్జీ స్పెషలిస్ట్ ని కన్సల్ట్ అయ్యి వాటిని కంట్రోల్ లో పెట్టుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల్ని తప్పకుండా పాటించండి. మరిన్ని హెల్త్ టిప్స్ కోసం కీప్ ఫాలోయింగ్ టు మై ఛానల్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.